రాష్ట్రంలో రోజు రోజుకు ఎండ తీవ్రతలు పెరుగుతున్నాయి. పలు చోట్ల ఉష్ణోగ్రతను 42 డిగ్రీలు దాటేశాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పల్నాడు జిల్లా రావిపాడులో రికార్డు స్థాయిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత, 119 ప్రాంతాల్లో 41కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే శనివారం 14 మండలాల్లో తీవ్ర 48 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మానాథ్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, దేవిక గత 4 days బ్యాక్ ఏదైతే కొంత ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడం వల్ల కొంత వాతావరణం అయితే చల్లబడింది. అయితే ఈ 2 రోజుల నుంచి అంటే డే టైంలో మాత్రం విచిత్రమైన ఉక్కపోత పోస్తుంది. అంటే నైట్ ఉరుములు ఉరిమినా కూడా వర్షాలు వచ్చే పరిస్థితి వల్ల కొంత వాతావరణం చల్లబడుతుంది. అయితే డే టైం మాత్రం అంటే విపరీతమైన ఎండలతో అంటే ఉక్కపోత వచ్చి అంటే మనిషి చెమటలు పట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే వాతావరణ శాఖ, విపత్తు వాతావరణ శాఖ హెచ్చరికలు కావచ్చు లేదా అధికారుల సూచనలు కావచ్చు, మొత్తం మీద ఎండగా రోజు ఎండ బలపడుతుంది. ఈ క్రమంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. అంటే పిల్లలు ఇప్పుడు వేసవి సెలవులు కావడం వల్ల స్కూల్ పిల్లలు కూడా స్కూల్ అయిపోయిన సమయంలో వాళ్ళని అంటే మైదానంలో ఎక్కువ ఆడనివ్వకుండా, అదేవిధంగా బాలింతలు కావచ్చు, వృద్ధులు కావచ్చు అంటే అనవసరంగా తిరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతేనేమి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది అంటే అసంఘటిత కార్మిక రంగాల్లో పనిచేసే కూలీలు కావచ్చు లేదా ఇతరత్ర ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు పనిచేసే వాళ్ళు కావచ్చు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముందు అయితే ఏదైతే మేలో అంటే ఏప్రిల్ ఎండింగ్ కావస్తా ఉంది కాబట్టి మేలో ఎండలు కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకొని అంటే ఓఆర్ఎస్ పాయింట్లు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, చాలా నీరు కావచ్చు, అదేవిధంగా క్యాప్లు ధరించడం లేదా కర్చీఫ్ తలపైన వేసుకోవడం అవసరం అనుకున్నప్పుడు తప్పితే ఇంకా మిగతా సమయంలో మ్యాక్సిమం ఇంటి నుంచి బయటకు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవిక, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తడంతో శ్రీశైలం రహదారిపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూరు చెక్పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతుండటంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలో సిద్దాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. దీంతో అక్కడ ముగ్గురు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వీరిని తనిఖీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు. వారు చెప్పులతో మహాద్వారం వద్దకు చేరుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భద్రతా వైఫల్యంపై టీటీడీ చర్యలు చేపట్టారు. పాదరక్షలతో వచ్చిన భక్తులను క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 2 టీటీడీ సిబ్బంది, 5 భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరో 6 మంది ఎస్వీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డైరెక్టర్ జనరల్ టీటీడీ కోరింది. తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. దీంతో అక్కడ ముగ్గురు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వీరిని తనిఖీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు. వారు చెప్పులతో మహాద్వారం వద్దకు చేరుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భద్రతా వైఫల్యంపై టీటీడీ చర్యలు చేపట్టారు. పాదరక్షలతో వచ్చిన భక్తులను క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 2 టీటీడీ సిబ్బంది, 5 భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరో 6 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డైరెక్టర్ జనరల్ ను టీటీడీ కోరింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. దేవిక, మొత్తం మీద నిన్న ఉదయం 10 గంటల 30 నిమిషాలకి కొంతమంది భక్తులు సోమవారం ఆలయం లోపలికి, తిరుమల ఆలయం లోపలికి వెళ్తూ కూడా వైకుంఠం లోపల నుంచి కూడా నేరుగా వెళ్లడం జరిగింది. అయితే ఆ సందర్భంలో వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకుని కూడా వెళ్లడం జరిగింది. ఇదే విషయాన్ని మహాద్వారం వద్ద ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కొంతమంది గుర్తించి వెంటనే వాళ్ళ కాళ్ళకి వేసినటువంటి చెప్పులన్నింటినీ కూడా అక్కడనే వదిలిపెట్టేయడం జరిగింది. అయితే అవి అంతా కూడా అంటే కొద్దిగా దూది టైప్ లో, ప్లాస్టిక్ టైప్ లో ఉన్న నేపథ్యంలో భద్రతా సిబ్బందికి వాళ్ళకు అంటే తనిఖీల్లో వాటిని గుర్తించలేకపోయారంటేది ప్రధానంగా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా అది తప్పే కాబట్టి ఇది ఇందులో విజిలెన్స్ నిర్లక్ష్యం, అదేవిధంగానే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వైకుంఠం లోపల తనిఖీలు జరిగే సందర్భంలో అక్కడ భద్రతా సిబ్బంది కొనసాగుతారు. ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. దీనిపైనే విచారణ జరిపినటువంటి టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా, ఎందుకంటే మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా, ఎందుకంటే మహాద్వారం వద్దగాన మరో కొంతమంది భద్రతా సిబ్బంది వాటిని గుర్తించకపోయి ఉంటే ఆలయం లోపలికి వాళ్ళంతా కూడా వేసుకొని వెళ్ళిపోయి ఉండే పరిస్థితి ఉండేది. అది చాలా అపవిత్రం. అలాంటిది ఇంత దారుణానికి పాల్పడ్డారు కాబట్టి భక్తుల పైన కూడా, భక్తుల నిర్లక్ష్యాన్ని కూడా వ్యక్తం చేస్తూ మరోవైపు బాధ్యతలు చేస్తూ మొత్తం 13 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, మరోవైపు విజిలెన్స్ సిబ్బంది, అదేవిధంగానే స్టేట్ కి సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన సిబ్బంది పైన వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మొత్తం ఇందులో చాలా మంది భక్తులు దీన్ని ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆలయం లోపలికి, ఆలయం సమీపం వరకు కూడా చెప్పులు వేసుకొని, అది ఏ రకమైనటువంటి వస్తువులతో తయారు చేసినప్పటికీ కూడా అది కాళ్ళకేసుకున్నటువంటి చెప్పులే కాబట్టి ఆ రకంగా మీరు ఏం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే టీటీడీ కూడా యాజమాన్యం కూడా ఇందులో నిర్లక్ష్యం ఉందంటూ కూడా సీసీటీవీ ఫుటేజీలు వీటన్నిటిని కూడా పరిశీలన చేసిన తర్వాత, ఎందుకంటే 3 చెకింగ్ పాయింట్లు దాటుకొని వాళ్ళు ఆలయం లోపలకు అంటే మహాద్వారం వద్ద వరకు కూడా వేసుకొని వెళ్లారు. అంటే ఈ 3 పాయింట్ల వద్ద, 3 చెకింగ్ పాయింట్ల వద్ద కూడా ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది, టీటీడీ అధికారులు, అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది, అదేవిధంగా ప్రత్యేకంగా తనిఖీలు చేసేటటువంటి భద్రతా సిబ్బంది ఇంతమంది ఉన్నా కూడా ఎవరూ గుర్తించలేకపోవడం ఇందులో చాలా స్పష్టంగా నిర్లక్ష్యం ఉందనే కారణంతోనే మొత్తం 13 మంది పైన కూడా వేటు వేయడం జరిగింది. ఇందులో మరోసారి అంటే దీనిపైన పూర్తి స్థాయిలో మరికొంత దర్యాప్తు కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఇవాళ రేపు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈఓకి అంటే విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరికొంతమంది పైన కూడా చర్యలు ఉండే అవకాశం అయితే ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.
వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నల్లబెల్లి మండలం 3 చెక్కలపల్లిలో బానొత్తు కొమ్మలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. బాధితుడు కొమ్మలు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తి అయినా ప్రభుత్వం సహాయక చర్యల్లో పురోగతి లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో జరిగిన ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకుని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదనే అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, వాస్తవాలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్లి రావడం, ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించలేదని హరీష్ రావు ఆరోపించారు. హెలికాప్టర్లో వెళ్లి మంత్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప ఇప్పటి వరకు ఒక్కరిని ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. మంగళగిరిలో అప్పట్లో లోకేష్ కు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో హామీలను అమలు చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. గతంలో 13వ వార్డులో తాగునీటి సమస్య ఉండేదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన పర్యటించారు. తాగునీటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే జయసూర్య వార్డులో పర్యటించి వార్డు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ బేబీ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్, 13వ వార్డు కౌన్సిలర్ శాంతకుమారి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది. ముఖ్యంగా రెవెన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవెన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారని తెలిపారు. ఎంఆర్ఓ స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గ స్థాయిలో జేసీ కలెక్టర్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీఆర్ఓల వ్యవస్థ పల్లెల్లో ఎవరైతే మంచి కాఫీ తాపుతారో నాటుకోడి చికెన్ పెడతారో వాళ్ళకే పనులు జరుగుతాయని ఆరోపించారు. మిగిలిన వారిని వీఆర్ఓలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా ఆయన కూడా స్పందించారన్నారు. త్వరలో అన్నమయ్య జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీలు మీటింగ్ ఏర్పాటు చేస్తారని ఈ మీటింగ్కు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హరిత ప్రేమికుడు పద్మశ్రీ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మృతితో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కాసేపట్లో స్వగ్రామం రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై నివాళులు అర్పించనున్నారు. కాసేపటి క్రితమే ఆయన హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఖమ్మంకు బయలుదేరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 3 మరణించారు, మరికొందరు గాయపడ్డారు. హింస నేపథ్యంలో పారామిలిటరీ బలగాలను మోహరించాలన్న హైకోర్టు ఆదేశాలతో నేడు బలగాలను మోహరించారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దీనిని తాము చూస్తూ కూర్చోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రార్థనల తర్వాత మొదలైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆందోళన కాస్త హింసాత్మకంగా మారడంతో 3 మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటి వరకు 138 మందిని అరెస్టు చేశారు. ఈ అల్లర్లపై బెంగాల్ ప్రతిపక్ష నేత
సువేందు స్పందించారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకుంటున్నాయని దుమ్మెత్తిపోశారు. కాగా హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ముర్షిదాబాద్లో 300 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరస్పర సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్స్, చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మినహాయించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తన నోటీసులో తెలిపింది. ఈ వస్తువులలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, కంప్యూటర్ ప్రొసెసర్లు, మెమరీ చిప్లు ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు అమెరికాలో అధిక డిమాండ్ ఉంది. కానీ అవి ఎక్కువగా చైనా, కొరియా, వియత్నాం వంటి దేశాల్లో తయారు చేయబడతాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరస్పర సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్స్, చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మినహాయించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తన నోటీసులో తెలిపింది. ఈ వస్తువులలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, కంప్యూటర్ ప్రొసెసర్లు, మెమరీ చిప్లు ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు అమెరికాలో అధిక డిమాండ్ ఉంది. కానీ అవి ఎక్కువగా చైనా, కొరియా, వియత్నాం వంటి దేశాల్లో తయారు చేయబడతాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.